హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంబుస్ కిచెన్. నా పేరు సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ దోసకాయ పచ్చడి అండి. మనకి ఫంక్షన్లలో దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆ ఫంక్షన్ స్టైల్లో మనం దోసకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయ దోసకాయ పచ్చడి. ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మనం ఒక పావు కేజీ దోసకాయని తీసుకుందాం. అలాగే ఒక మీడియం సైజు టమాటాలు 3, పచ్చిమిర్చి ఒక 5-6 వంకాయల్ని తీసుకుందాం. ఇప్పుడు మనం దోసకాయ ముక్కల్ని పొట్టు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు అందులో మనం పచ్చిమిర్చిని వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మనం పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. మనకి పచ్చిమిర్చి వేగిపోయాయి. ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వంకాయ ముక్కల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు మగ్గినాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుందాం. ఒక 2 రెమ్మల చింతపండు వేసుకోవాలి. ఒక 2 రెమ్మల చింతపండు వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మనం టమాటా ముక్కల్ని మగ్గించుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం వరకు కొత్తిమీర కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని మనం చల్లారబెట్టుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే ఒక 5-6 ఎల్లిపాయ రెమ్మలు వేసుకుందాం. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం అందులో ఉడికించి పెట్టుకున్న వంకాయ టమాటా ముక్కల్ని ఆ పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం దోసకాయ ముక్కలలో వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ దోసకాయ పచ్చడిని తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగినాక ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆ తాలింపుని ఆ దోసకాయ పచ్చడిలో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం ఆ దోసకాయ పచ్చడిని ఒకసారి కలుపుకోవాలి. మనం కొంచెం సాల్ట్ కూడా చూసుకొని వేసుకుందామండి. ఈ విధంగా మనం దోసకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు.